మనకు ఇంట్లో పుల్ల పెరుగు ఉన్నప్పుడు ఇలా మజ్జిగ కొట్టుకొని ఇలా చేసుకుంటే టేస్ట్ ఉంటే కొంచెం తగినన్ని నీళ్లు పోసుకొని ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసుకొని తర్వాత మెంతి పొడి, జీలకర్ర పొడి, శొంఠి పొడి ఇలాంటి పొడులు ఉన్నప్పుడు మనకి ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇలా చేసుకొని చక్కగా కలుపుకొని తర్వాత కడాయిలో నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పుదీనా వేసి చక్కగా తాలింపించుకోవాలి. తర్వాత వెల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కచ్చాపిచ్చగా దంచుకొని కొంచెం ఇంగువ పొడి, పసుపు వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకుంటే మనకు రెడీ అయిపోయింది. దీన్ని తీసుకొని ముందుగానే సిద్ధం చేసుకున్న మజ్జిగలో వేసుకున్నాం అనుకోండి, మంచి టేస్టీగా ఉండి రెడీ అయిపోతుంది. దీన్ని మనం రసంలాగా ఉపయోగించుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కొద్దిగా కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం రసం ఎలా వేసుకుంటామో అలా వేసుకున్నాం అనుకోండి టేస్టీగా ఉంటుంది. ఎండాకాలం అయితే ఇది మంచి చలువండి. చక్కగాను పెరుగు కన్నా ఇది చాలా హెల్దీ ఫుడ్. మజ్జిగతో ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది.